వైఎస్ఆర్సీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు వచ్చారు. పెద్దారెడ్డిని ఇంటి కొలతలు వేస్తున్నారు అధికారులు. మున్సిపల్ స్థలం ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు కొలతలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, ఒకవైపు నియోజకవర్గంలోకి పెద్దారెడ్డిని అడుగు పెట్టనీయట్లేదు, ఇప్పుడు ఏకంగా ఆయన ఇంటినే వచ్చి కొలతలేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏం జరుగుతోంది తాడిపత్రిలో? ఎందుకంటే రాజకీయ తీవ్ర స్థాయికి ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గత ఏడాది కాలంగా తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టడం లేదు. వివిధ కారణాలు చూపి ఒకవైపున పోలీసులు కావచ్చు, మరోవైపున దేశీ వర్గీయులు కావచ్చు పూర్తి స్థాయిలో అడుగు పెట్టలేని పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు హైకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు ఆదేశాలను పాటించకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి అడ్డుకుంటూ వస్తున్నారు. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి అనేక ఫిర్యాదులు ఆ ఇంటికి సంబంధించిన ఇవ్వడం జరిగింది. గతంలో ఆర్డీఓ కావచ్చు ఆక్రమించి కట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ డాక్యుమెంటేషన్ పూర్తి స్థాయిలో ఫిర్యాదుని అదేవిధంగా డాక్యుమెంటేషన్ పూర్తి తర్వాత ఒక ఎంక్వైరీకి జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. ఆ ఉత్తర్వుల మేరకు ఈ రోజున మున్సిపల్ అధికారులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వచ్చారు. అక్కడ పూర్తి స్థాయిలో ఆ ఇల్లు ఆ తర్వాత ఆ ఇంటి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మొత్తం వీటికి సంబంధించి ఇందులో మున్సిపల్ స్థలం కలిసిందా లేకపోతే డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ ఉందా లేదని దానిపైన రికార్డ్స్ కరెక్ట్ ఉందా దానిపైన పూర్తి స్థాయిలో ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.